This video for educational purpose only. Investments in the securities market are subject to market risks. Please read all related documents carefully. హాయ్ రేవంత్ గారు. హలో. సో ఇవాళ సెక్టోరియల్ మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వెస్టర్ ఉన్నారు. సో ఆయన ప్రీవియస్లీ ఒక 50-60% రిటర్న్స్ వచ్చాయని చెప్పి ఒక టాప్ 5 ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. ఇంకొకళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అసలు సెక్టర్ సైకిల్ వాల్యుయేషన్ సో వీటన్నిటిని చెక్ చేసుకొని దెన్ ఆయన ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేశారు. సో నెక్స్ట్ 5 years చూసుకుంటే సో ఎవరి పోర్ట్ఫోలియో అనేది బాగా పర్ఫామ్ చేస్తుంది? సో అసలు సెక్టోరియల్ మ్యూచువల్ ఫండ్స్ ఎవాల్యుయేషన్ అనేది ఎలా చేయాలంటారు? సెక్టర్ మ్యూచువల్ ఫండ్స్ అనేది రెండు వైపులా పదునుండే కత్తండి. దాన్ని ఎటైనా కోసుకోవచ్చు, చెయ్యనో కోసుకోవచ్చు, పండైనా కోయచ్చు. సో సెక్టర్ మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి అసలు సెలెక్షన్ అనేది చాలా కష్టమైన పని. సెక్టర్ మ్యూచువల్ ఫండ్ ఒకసారి మనం పిక్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు కూడా రిటర్న్ ఇవ్వనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఫస్ట్ అండర్స్టాండ్ ద సెక్టర్ మ్యూచువల్ ఫండ్, దాని గురించి చెప్తాను. వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి అండ్ వాటిని సెలెక్ట్ చేసుకొని ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, వీటన్నిటి గురించి కూడా డీటెయిల్డ్గా మాట్లాడదాం ఈ వీడియోలో. సో సెక్టర్ మ్యూచువల్ ఫండ్స్లో ఎంట్రీ టైం ఇంపార్టెంట్, ఎగ్జిట్ టైం కూడా ఇంపార్టెంట్. సహజంగా సెక్టర్ మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంట్రీ ఎప్పుడు తీసుకుంటారంటే నార్మల్ రిటైలర్స్ అందరూ ఎప్పుడైతే వాళ్ళు టాప్ నుంచి బాటమ్ లిస్ట్ చూస్తూ ఉంటారు కదా, ఆ లిస్ట్లో ఎప్పుడైతే ఆ ఫండ్స్ కనపడుతూ ఉంటాయి అంటే ఆల్రెడీ రిటర్న్స్ ఇచ్చిన తర్వాత ఆ లిస్ట్లో కనపడటము, లేకపోతే మార్కెట్ అంతా పర్టికులర్ సెక్టార్ రిలేటెడ్ ఫండ్స్ గురించి మాట్లాడటము, ఇటువంటి టైంలో సహజంగా ఎంట్రీలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, ఉదాహరణకి ఇప్పుడు ఐటీ బాగా సఫర్ అవుతుంది. 2022 తర్వాత నుంచి ఐటీలో ఎటువంటి రిటర్న్స్ లేవు. ఐటీ 10-year యావరేజ్ CAGR కూడా దారుణంగా పడిపోయింది. అసలు హైయెస్ట్ ఉండేది, హైయెస్ట్ ఇన్ అమాంగ్ ఆల్ ద మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్ ఐటీ సెక్టార్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీ రిటర్న్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు 10-year యావరేజ్ కూడా పడిపోయింది. అసలు దాని వైపు చూడాలంటేనే భయపడతారు. ఎందుకు? బికాస్ రిటర్న్స్ లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ PSUs తీసుకుందాం. PSU రిలేటెడ్ ఇప్పుడు కొంత రిటర్న్స్ బాగున్నాయి రీసెంట్ గా. సో చాలా మంది పోర్ట్ఫోలియోస్ లో డైరెక్ట్ గా చేసుకునే వాళ్ళు PSU రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ని వాళ్ళ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటున్నారు. డిఫెన్స్, PSUs వీటిల్లో ఎక్కువ యాడ్ చేసుకుంటూ ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఎప్పుడు యాడ్ చేసుకుంటున్నారు? ఆల్రెడీ అది కొంత పర్ఫార్మెన్స్ ఇచ్చి కొంత ర్యాలీ అయిన తర్వాత మీరు వాటిని యాడ్ చేసుకుంటున్నారు. సో ఎప్పుడైనా సెక్టార్ వైపు మనం చూస్తున్నాము అని అంటే వీ షుడ్ బి ఏ కాంట్రేరియన్. కాంట్రేరియన్ అంటే వాల్యుయేషన్ బాగుండాలి. వెన్ నో వన్ ఆర్ లుకింగ్ ఎట్ దెన్ యూ హ్యావ్ టు పిక్ దట్ ఫండ్. ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఐల్ టేక్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఐటీ రిలేటెడ్ ఫండ్స్ ఉన్నాయి అనుకోండి, ఐటీ సెగ్మెంట్ యాజ్ అ సెగ్మెంట్ మాట్లాడుకుందాం. ఉదాహరణకి ఐటీని తీసుకుంటున్నాను ఎందుకంటే ఒక రిఫరల్ పాయింట్ కావాలి కాబట్టి. ఇప్పుడు ఐటీ 2022 దగ్గర నుంచి మనకి కింద పట్టడం కనపడుతుంది. దానికి గల కారణం ఏంటి? మనకి 2020 ర్యాలీ తర్వాత, కోవిడ్ తర్వాత there are only few segments which can give huge profits in their business. Among them one is IT. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అన్ని షట్ డౌన్ అయినప్పుడు కూడా ఐటీ కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతోటి బాగా నడిచాయి. డబ్బులు, రెవెన్యూలు అద్భుతంగా క్రియేట్ అయ్యాయి. 2022 తర్వాత నుంచి మనకి ఐటీ ఏదైతే ర్యాలీ అయిందో, యాక్చువల్గా చాలా మంది 2022లో కొంతమందితో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు. మా ఫ్రెండ్ ఒకటి, నేను ఐటీ కొన్నాను ఆ టైంలో, అదేం బాగా పడిపోయింది, అది రికవర్ కావట్లేదు అని. కొన్నది అప్పుడు కూడా వ్యక్తి బాగా పీక్ లో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఏం జరిగింది? మనం ఆ టైంలో ఎంట్రీ తీసుకునేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటి? ఐటీ యాజ్ ఎ సెగ్మెంట్ ఎర్నింగ్స్ అంతిస్తుంది. స్టాక్ మార్కెట్ ఎర్నింగ్స్ కి బానిస అని అంటారు. ఇప్పుడు స్టాక్ ప్రైస్ పెరగాలి అని అంటే ఏం చేయాలి? ఎర్నింగ్స్ పెరగాలి. ఇప్పుడు ఎన్ని టైమ్స్ పెరుగుతుంది ఆ స్టాక్ ప్రైస్ అనేది వీళ్ళు ఎన్ని టైమ్స్ ఎర్నింగ్స్ ని మల్టిప్లై చేస్తున్నారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. 15%, 16%, 40% రెవెన్యూ ఇంక్రీజ్ ఉందా, దాన్ని బట్టి దీని మల్టిపుల్స్ మారిపోతూ ఉంటది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీకి సంబంధించి ఒక 15-16% మల్టిపుల్స్ రెవెన్యూ వస్తుంది అనుకోండి. దాని స్టాక్ ప్రైస్ అనేది 20-25 మల్టిపుల్స్ లో ఉన్నాయి అనుకోండి, దాని యావరేజ్, ఓవరాల్ ఇండస్ట్రీ యావరేజ్. ఆ టైంలో ఎంట్రీ తీసుకుంటే రిస్క్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది బై డిఫాల్ట్ గా. ఎందుకు? బై డిఫాల్ట్ గా మీరు ప్రీమియం లో కొంటున్నారు, దాని ఎర్నింగ్స్ కంటే కూడా ఎక్కువ మల్టిపుల్స్ లో ట్రేడ్ అవుతున్నాయి దాని యొక్క స్టాక్ ప్రైజెస్. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక ఐటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టారు అని అంటే అందులో ఉంటుంది ఐటీ స్టాక్సే కదా. సో ఆ స్టాక్స్ ఏమేమి స్టాక్స్ ఉన్నాయి ఆ ఐటీ ఆ పర్టికులర్ ఫండ్ లో,
ఆ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, ఆ స్టాక్స్ కి సంబంధించిన ఎర్నింగ్స్ గ్రోత్ ఎట్లుంది, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాలి. మనం గమనిస్తే గత కొన్నాళ్ళుగా ఐటీకి సంబంధించినటువంటి రెవెన్యూస్ అన్ని కూడా సింగిల్ డిజిట్ లోకి డ్రాప్ అయిపోవటం గమనించాం. అఫ్ కోర్స్ కొంత రికవర్ అవుతున్నాయి. ఎందుకంటారు? అఫ్ కోర్స్ ఏఐ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు, ఇక్కడ రకరకాల సమస్యలు ఉన్నాయి. అంటే ఆర్డర్ బుక్ గ్రో కాకపోవటము, ఓకే. ఒకవైపు ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం వల్ల హై ఇంట్రెస్ట్ రేట్స్ ఉండటము, ఐటీ స్లో డౌన్ అవడానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే హై ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నప్పుడు ఐటీ ఫీల్డ్ బాగోదు. ఓకే. ఆర్డర్ బుక్ ఇండియాకి రాదు, ఎందుకంటే హై ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని పే చేస్తుంటారు కాబట్టి R&D మీద ఖర్చు పెట్టరు. ఐటీ ఇస్ కైండ్ ఆఫ్ R&D, సో దాని మీద ఖర్చు పెట్టరు. సో దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఓకే. ఆ మల్టిపుల్ రీజన్స్ వల్ల ఐటీ నెంబర్స్ అనేవి బెటర్ అవ్వలేదు. సో ఇప్పుడు నేను ఇప్పుడు మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నప్పుడు, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ నౌ ఆల్సో యూ హ్యావ్ టు లుక్ ఆల్ దోస్ పారామీటర్స్. ఓకే. డిస్పైట్ ఆంథ్రోపీ కమింగ్ అప్ విత్ సమ్ న్యూ ప్రోడక్ట్, అది డిస్ట్రాయ్ చేస్తుందా లేదా తర్వాత విషయం. ఐటీ విషయంలో టేక్ ఫస్ట్ నుంచి ఒకేలాగా ఉండేది. ఏ వస్తుంటది పోతుంటది. అప్పట్లో ఈవెన్ మనకి 2008 ఆ టైంలో కూడా అసలు కంప్లీట్ ఇండియన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోద్ది అన్నారు. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. ఐటీ సచ్ ఎ బిగ్, అది ఇది కొలాప్స్ అవ్వవు. మనం చూసుకోవాల్సింది ఏంటి, వాల్యుయేషన్స్ బాగున్నాయా, ఎర్నింగ్స్ లో ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉందా, అండ్ వాళ్ళు ఏమైనా ఎక్స్పాండ్ చేస్తున్నారా న్యూ టెక్నాలజీస్ వైపు, ఇవన్నీ చెక్ చేసుకుంటే యాజ్ అ ప్యాక్ యూల్ అండర్స్టాండ్. ఎట్ ద సేమ్ వే మీరు PSUని చెక్ చేసినప్పుడు కూడా చూడాలి. PSUలోకి ఎంట్రీ తీసుకున్నా, డిఫెన్స్ లోకి ఎంట్రీ తీసుకున్నా, యూ మైట్ టేక్ ఎనీథింగ్, ఫార్మాసిటికల్, హెల్త్ కేర్. ఇప్పుడు సెక్టార్ అండ్ థిమాటిక్ బేస్ ఎక్స్పాన్షన్ చాలా జరిగింది మార్కెట్ లో. యూ హ్యావ్ FMCG, you have new age automobiles based funds, you have new energy, new natural resource energy based funds. Okay. Energy funds వేరు, న్యాచురల్ ఎనర్జీస్ వేరు, న్యూ న్యాచురల్ ఎనర్జీస్ వేరు, అంటే సోలార్ మీద ఫోకస్ ఉంటాయి. ఆటోమొబైల్ వేరు, న్యూ ఏజ్ ఆటోమొబైల్స్ వేరు. సో అంత ఎవాల్వ్ అవుతుంది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ. సో పిక్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అసలు సెక్టార్ ఏంటి ఇప్పుడు. యాజ్ ఎ సెక్టర్ వెదర్ దిస్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్, యాజ్ ఎ సెక్టర్ దాని ఇండెక్స్ లెవెల్ PE PBs ఎట్లున్నాయి, యాజ్ ఎ సెక్టార్ లెవెల్ వాళ్ళ ఎర్నింగ్స్ ఎట్లున్నాయి, ఇవన్నీ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఎటువైపు చూస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ప్రీవియస్లీ గవర్నమెంట్ సపోర్ట్ తో సంబంధం కానీ కొన్ని సెక్టార్స్ నడిచేవి, బట్ దీస్ డేస్ గవర్నమెంట్ సపోర్ట్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇఫ్ గవర్నమెంట్ ఈస్ స్పెండింగ్ మోర్ ఆన్ క్యాపెక్స్, పబ్లిక్ క్యాపెక్స్ పెరుగుతోంది అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా పెరుగుతుంది, PSUs బాగా ర్యాలీ అవుతూ ఉంటాయి, డిఫెన్స్ బాగా పెరిగిపోతూ ఉంటది. ఇప్పుడు క్యాపెక్స్ తగ్గించేసి డైరెక్ట్ పబ్లిక్ డిస్క్రిషనరీకే ఇచ్చేస్తాం స్పెండింగ్, అంటే ట్యాక్స్ రిడక్షన్స్, లో ఇంట్రెస్ట్ రేట్స్, దీనివల్ల ఏమవుతుంది, కన్జంప్షన్ బూస్ట్ అవుతుంది. సో ఆటోమొబైల్స్ అవ్వచ్చు, FMCG అవ్వచ్చు, ఆల్ కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఇవన్నీ బూస్ట్ అవ్వచ్చు. సో ఇట్లా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఎకానమీ. అందులో ఫర్ ఎగ్జాంపుల్ కన్జంప్షన్ బై వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ అ బ్రాడర్ నేమ్, అది చాలా పెద్ద మాట కన్జంప్షన్ అనేది. అందులో చాలా ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆటోమొబైల్, ఐడెంటిఫై వేర్ ద ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇస్ నౌ. సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా, మంత్ ఆన్ మంత్ ఆటోమొబైల్ రిలేటెడ్ సేల్స్ వస్తూ ఉంటాయి, అవి ఇంక్రీజ్ అవుతున్నాయా, కంపెనీస్ కి సంబంధించిన రెవెన్యూస్ లో గ్రోత్ వస్తుందా లేదా, ఆ రెవెన్యూస్ తో పాటుగా మార్జిన్ పర్సంటేజ్ పెరుగుతుందా లేదా, ఇదే ఇండెక్స్ లెవెల్లో, స్టాక్ లెవెల్ కంటే ఇండెక్స్ లెవెల్లో చూసుకోవాలి. ఓకే, ఎస్, నౌ ఇప్పుడు ఇండెక్స్ బ్యూటిఫుల్ గా ఉంది. ఇండెక్స్ బ్యూటిఫుల్ గా ఉన్న తర్వాత నెక్స్ట్ ఛాలెంజెస్ ఆటోమొబైల్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ ఉండొచ్చు, 2, 3, 5 ఉండొచ్చు. అందులో ఏది పిక్ చేయాలి? అగైన్ ఇందులో అగైన్ సపరేట్ గేమ్ ఉంటుంది. ఒక్కొక్క ఫండ్ మేనేజర్ ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్క వెయిటేజ్ ఇచ్చి ఉంటాడు, అన్ని స్టాక్స్ ఒకటే వెయిటేజ్ ఉండదు. సో ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ బేసిస్ మీద మీరు అనాలిసిస్ జరగాలి. మీ వెయిటెడ్ యావరేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆయన ఒక మారుతికి 7% ఇచ్చాడు, ఇంకొక అతను మారుతికి 3% ఇచ్చాడు. సో వాట్ ఎవర్ ద డేటా దట్ యుర్ టేకింగ్ రిలేటెడ్ టు మారుతి, ఇట్ షుడ్ ఓన్లీ వెయిట్ ఫర్ 3%. సో అట్లా వెయిటెడ్ యావరేజ్ బేసిస్ తీసుకొని దెన్ యూ హ్యావ్ టు కంక్లూడ్ యువర్ టోటల్ స్కోర్. ఓకే, ఇది వాల్యూ బాగుంది, బాగోలేదు, ఎర్నింగ్స్ వెయిటెడ్ యావరేజ్ బేసిస్ బాగుంది, బాగోలేదు, యూ హ్యావ్ టు కంక్లూడ్. కంక్లూడ్ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ రైట్ టైం దెన్ యూ హ్యావ్ టు టేక్ ఎన్ ఎంట్రీ. వెన్ షుడ్ యూ సెల్ దట్ ఫండ్ అగైన్? ఇక్కడ ఎంట్రీ ఒకటే కాదు, సెల్లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జిట్ ప్లాన్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ రెగ్యులర్ మల్టీ క్యాప్, లార్జ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్, ఆర్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఏమవుతుంది అని అంటే వన్స్ అదొక పీక్ ఫార్మ్ అయి కిందకు వచ్చిన తర్వాత ఇట్ మైట్ నాట్ అగైన్ రికవర్ ఫర్ ఇయర్స్. ఇట్ ఈస్ నాట్ లైక్ నిఫ్టీ ఆర్ అదర్ మార్కెట్ క్యాప్ బేస్డ్ ఫండ్స్. నౌ ఎవ్రీ వన్ ఆర్ చేసింగ్ PSUs. కొన్ని సంవత్సరాల క్రితం
ఐ బిలీవ్ 2018 కంటే ముందు 10 ఏళ్ళు పడుకున్నాయి ఇన్ఫ్రా పిఎస్యూస్. దెర్ ఈస్ వన్ ఫండ్ మేనేజర్ ఫ్రమ్ ఫేమస్ ఏఎంసి who is holding a PSU fund. He's a strong believer. One day PSU will do good, but years together and అంతే ఉన్నాడు. Of course తర్వాత నా కన్విక్షన్ రైట్ అయింది, బట్ అంత ఓపిక రీటైలర్ గా మనకు ఉండదు. కాబట్టి వెన్ ఒక వాల్యుయేషన్ లెవెల్స్ కి రీచ్ అయిన తర్వాత అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఓకే ఇది కరెక్ట్ టైం కాదు, వాల్యుయేషన్ స్పీక్ అయిపోతున్నాయి, మనం ఇంకా బయటికి రావాల్సిన టైం వచ్చిందని మనకు క్లారిటీ రావాలి. అట్లా సేమ్ అగైన్ ఇందాక నేను చెప్పిన ప్రాసెస్ అంతా మళ్ళీ రియనలైజ్ చేయాలి. వాట్ ఈస్ ద కరెంట్ సినారియో ఆఫ్ దిస్ సెక్టార్, ఎర్నింగ్స్ కి తగ్గట్టుగానే స్టాక్స్ పెరుగుతున్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ మన గతంలో చూస్తే ఫుల్ గా పెరిగింది, అక్కడ దాకా పెరిగి ఫట్మన్ పడ్డది, ఇంకా రికవర్ కాదు, పడితే అట్లనే ఉంటాయి. సో అందుకే యాజ్ ఎ సెక్టార్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు అనలైజ్ ఎవ్రీథింగ్, అనలైజ్ అండ్ టేక్ అన్ ఎగ్జిట్. ఇంకా లేమెన్ లాంగ్వేజ్ లో ఎగ్జిట్ ప్లాన్ చెప్పాలి అని అంటే వెన్ ఎవ్రీ వన్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ దట్ సెక్టర్ ఎగ్జిట్. ఓకే, అది ఆల్రెడీ రిటర్న్ ఇచ్చేసింది. ఓకే ఓకే, అందరు జనాలు ఎప్పుడు మాట్లాడుకుంటారు ఆ సెక్టర్ గురించి? రిటర్న్స్ వచ్చిన తర్వాత, రిటర్న్స్ వచ్చాకే మాట్లాడతారు, అప్పటి వరకు ఎవరికి తెలియదు కదా. సో దట్ ఈస్ ద సింపులెస్ట్ ఎగ్జిట్ ప్లాన్. మేబీ ఒకేసారి కాకపోయినా ఎస్టీపీ మోడల్లో యూ కెన్ ట్రాన్స్ఫర్ యువర్ ఫండ్స్ ఫ్రమ్ వన్ ఫండ్ టు అదర్ ఫండ్. ఎస్డబ్ల్యూపీ మోడల్ యూ కెన్ కీప్ బుకింగ్ ద ప్రాఫిట్స్. సో ఇట్లా ఈ ప్రాసెస్ లో యూ కెన్ ఆపరేట్. ఓకే, థ్యాంక్ యూ. అవసరం.